హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు రమ్య. నేను ఒక హౌస్ వైఫ్ని. నేను నా కుటుంబాన్ని చాలా సంతోషంగా చూసుకుంటాను. ఇంటి బాధ్యతలను నిర్వహిస్తాను. అలాగే నాకు వంట చేయడం, ఇంటిని శుభ్రంగా అందంగా ఉంచుకోవడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. మా బాబు చూడండి, నేను ఏ పని చేసినా కూడా తను చేస్తా అని చెప్పేసి ముందుకు వస్తాడు. ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. మార్నింగ్ వ్లాగ్ మా పిల్లలతో గడుపుతాను ఎక్కువ. మా బాబు చూడండి, నాకంటే ముందే మా బాబు లేస్తాడు. నేను ఏ పని చేసినా నా పనికి హెల్ప్ చేస్తాడు తను. ఇప్పుడు తను ఊకడం కూడా ఎంత చక్కగా ఎంత బాగా ఊపుతాడో చూడండి మా చిన్నోడు. మా పిల్లలతో రోజు ఇంటి పనులతో పాటు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నా. అందుకని ఈ చిన్న ఆలోచన వచ్చింది. నేను కూడా యూట్యూబ్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ యూట్యూబ్ని స్టార్ట్ చేయడం జరిగింది. మా పిల్లలతో గడిపే ఈ సమయాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నా. అందులోటి ఇంకా మెమరబుల్గా కూడా ఉంటుంది కదా, మనం ఎప్పుడు చూసుకోవడానికైనా. మా పిల్లలు పెద్ద అయినాక కూడా దీన్ని చూసుకొని ఎంతో సంతోషపడతారు. అలాగే ఇది ఒక మెమరబుల్గా ఉంటుంది అనిపించింది. నా సమయాన్ని ఇలా వినియోగించుకోవాలనుకుంటున్నాను. నా గురించి చెప్పాలంటే, నా పేరు రమ్య. నేను ఒక హౌస్ వైఫ్ని. నేను పీజీ కంప్లీట్ చేసిన. ప్రజెంట్ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నా. మా బాబు 10 months. చూడండి ఎట్లా చేస్తున్నాడో మా చిన్న బాబు. ఖాళీ సమయంలో ఏదైనా చేస్తే బాగుండని అనిపిస్తుంది. పిల్లల్ని పట్టుకుంటూ మనం బయటికి వెళ్ళి చేయడం అనేది చాలా కష్టం కదా. అందులోటి ఈ పిల్లల్ని చూసుకునేవారు కూడా ఎవ్వరూ ఉండరు. ఇంట్లో వాళ్ళు ఉన్నా లేనట్టే, లేకున్నా లేనట్టే. మన పిల్లల్ని మనకంటే బాగా ఎవరు చూసుకోరు. ఆ నమ్మకం మన అమ్మ వాళ్ళ మీద మాత్రమే ఉంటుంది. ఎక్కువ మన అమ్మ వాళ్ళ మీద మనల్ని ఎట్లా చూసుకుంటారో మన పిల్లల్ని కూడా అట్లా చూసుకుంటారు. అంతేగాని మన అత్తమ్మ వాళ్ళు, మన అత్తగారింట్లో అయితే ఇట్లా చూసుకోరు కదా. మనల్ని మన పిల్లల్లా చూసుకోరు. ఎంతైనా కూడా మన అమ్మ వాళ్ళ లెక్కనైతే అస్సలు చూసుకోరు. ఆ నమ్మకం నాకు తెలిసి ఎక్స్పీరియన్స్గా అందుకనే చెప్తున్నా. మా చిన్నోడు నేను ఏ పని చేసినా అందులో హెల్ప్ చేస్తాడని చెప్పిన కదా. ఊపుతుంటే కూడా నేను కూడా చేస్తామేమో అని చెప్పేసి వస్తున్నాడు. వద్దులేరని అక్కడ కూర్చోని చెప్పేసి కూర్చోబెట్టిన. మార్నింగ్ 8 అలా అవుతున్నది. మా మమ్మీ అంటే మీరే పని చేస్తున్నారు, మీ మమ్మీ లేదా అని అనుకోవచ్చు. మా అమ్మ వాళ్ళు లేరు. అది అంటే మార్నింగ్ ఈరోజు ఇప్పుడు ఎండాకాలం కదా, మిరప తోటకు వెళ్ళిర్రు. మార్నింగ్ 4కి వెళ్ళి 12కి వస్తున్నారు. ఇందులో మేము టీ పెడుతున్నా. మా చిన్నోనికి ఏమేమి ఫుడ్ ప్రిపేర్ చేస్తారో మా బాబుకు కూడా చూపిస్తే చూడండి. మా బాబుకు ఆల్రెడీ సెర్లాక్ అనేది నేను రెడీ చేసి ఇప్పుడు దాన్ని ప్రిపేర్ చేస్తున్నా. మా పాపకు ఓట్స్ చేస్తున్నా. ఈ సెర్లాక్లో కూడా ఓట్స్ కలిపి పెడుతున్నా. అంటే అది అప్పుడు మిక్సీ పట్టలేదు, అందుకని చెప్పేసి నార్మల్గా అట్లానే కొంచెం డ్రై చేసి అందులో వేస్తున్నా. అందులో లైట్గా ఇట్లా స్మాష్ లాగా వేస్తే బాగుంటుందని చెప్పేసి లైట్గా స్మాష్ చేసి అందులో వేస్తే బాగుంటుందేమో అని చెప్పి అట్లా వేస్తున్నా. అందులో కొన్ని వాటర్ వేసి లైట్గా ఉడికించినామనుకోండి కొంచెం ఉడుకుతుంది. అందులో లైట్గా వాటర్ వేసుకొని అందులో అంటే నార్మల్గా నేను ఖర్జూరా పౌడర్ చేసిన, అది ఎక్కువ స్వీట్ అనిపిస్తలేదు, దగ్గు వస్తుందేమో అని చెప్పేసి ఎక్కువ వేయట్లేను. వీళ్ళకి మా పాపకు మాత్రం 4 years కదా, లైట్గా షుగర్ వేస్తున్నా. మా బాబుకు అంటే బనానా లేకుంటే సపోటా అట్లా కలిపి పెడుతున్నా. అప్పుడప్పుడు ఇంకా అది ఇది ఏం లేకపోతే మన వాటర్ అంటే లైట్గా సాల్ట్ వేసి పెడుతున్నా. అంటే సాల్ట్తో కూడా ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాడు. ఎక్కువ తినట్లేడు, స్వీట్స్ కంటే ఎక్కువ తినట్లేడు, లైట్గా కొంచెమే తింటున్నాడు. ప్రజెంట్ అయితే బనానా ఉన్నది, ఇందులో బనానా వేసి పెడుతున్నా. బనానా తింటున్నాడు. బనానా తింటే అంటే నార్మల్గా కొంచెం ఎక్కువ జలుబులా వేస్తున్నదని చెప్పేసి తక్కువనే వేస్తున్నా, ఎక్కువ వేయడం లేదు. నేను ఎప్పుడు టీ తాగినా కూడా మా చిన్నోడైతే అస్సలు నన్ను తాగనీయడు. చూడండి ఎట్లా మీదకి వస్తాడో.
అంతకుముందు వీడియోస్లలో కూడా అట్లనే నేనేమన్నా తిందామన్నా చాయ్ తాగుదామన్నా వాటర్ నా మీదనే ఉండాలి. అట్లనే చేస్తాడు. ఇంకా అట్లా కూడా కూర్చోడు. తాగుతుంటే చూస్తున్నాడు, ఇక స్టార్ట్ చేస్తాడు. ప్రజెంట్ కూడా అట్లనే చేస్తాడు. ఎందుకో మరి నేను చాయ్ అంటే తాగడం అంటే మనకు అస్సలు ఇష్టం ఉండదు. అయినా మనం ముఖం కదా చాయ్ లవర్స్, చాయ్ తాగడం ముఖం కదా. వాడు అట్లా ఎన్ని చేసినా నేను అయితే తాగుతూనే ఉన్నా. మా చిన్నోడు తింటున్నాడు. టీ తాగిన తర్వాత మా చిన్నోడిని తినిపిస్తున్నా ఇప్పుడు. అస్సలు ఊరుకోడు. మా పాప వాళ్ళ అక్కని లేపుతాడు. ఇంకా ఆయన తిన్నాడు కదా, వాళ్ళ అక్కని లేపుతాడు. కొద్దిసేపు వాళ్ళ అక్కతో ఆడుకున్న తర్వాత ఆయన పడుకున్నాడు. ఇంకా ఈమె లేచింది. ఈమెకు ఇప్పుడు వాళ్ళ తిన్నాడు కదా, ఆయన చిన్నోడు తిన్నాడు కదా, మా పాపకు కూడా అందులో లైట్గా అది వేసి పెడుతున్నా చూడండి. ఓట్స్ వేసిన డ్రై ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ లైట్గా వేసిన. నేను ఇక అన్నం కర్రీ అట్లా ఉండాలి కదా, ఎగ్ కర్రీ వేద్దామని చెప్పేసి చేస్తున్నా. మా పాప తింటుంది. ఫేస్ చూడండి ఎట్లా పెడుతుందో, ఇట్లా కావాలని. షుగర్ వేసిన తర్వాత ఇట్లా మంచిగా తింటున్నది. ఇక సూపర్ అని చెప్తున్నది. తర్వాత బియ్యం కాడి పెట్టేస్తా. ఎగ్ కర్రీ కూడా అయింది. మా మమ్మ వచ్చేసరికి తిని పడుకుంటాం. 12-1 వరకల్లా 2-3 అట్లా లేచి టీ తాగుతాం. మళ్ళీ వండుకొని తిని పడుకోవడం. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన అనమాట. మా చిన్నోడు